బంగారం కొందాం, కొత్త బట్టలు కొనుక్కుందాం, చుట్టాలందరినీ పిలిచి దావత్ చేద్దాం. అందరూ హ్యాపీగా ఉండడమే కావాలరా, నాకు ఖర్చు ముఖ్యం కాదు. బంగారము, బట్టలు, దావత్ చాలా ఖర్చు అవుతుంది కదా డాడీ. అయితే అయింది, నేను చూసుకుంటా అన్నా కదా. మన డబ్బులు అయిపోయినాయి అనుకో, బయట నుంచి తీసుకొస్తా. ఏమైంది డాడీ, బానే ఉన్నారా? చెస్ట్ లో కొంచెం పెయిన్ వస్తుందిరా, కళ్ళు కూడా. డాడీ ఇప్పుడు ఎలా ఉంది డాడీ? నాకేం కాలేదు, బానే ఉన్నా. మీరు ఆల్రెడీ ఆ డాక్టర్ ని కలిసారట కదా, ఆయన మీకు హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పారంట కదా, ఫుల్ బాడీ చెకప్ చేయించుకొని హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమని కూడా అన్నారట కదా. మరి మీరు ఎందుకు ఇవేవి నాకు చెప్పలేదు? ఆ డాక్టర్ అలా చెప్తున్నాడు రా, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏదో గ్యాస్ వల్ల వచ్చిన చిన్న పెయిన్, అంత సీరియస్ కూడా కాదు. ఆ డాక్టరే భయపెట్టడానికి, డబ్బులు గుంజడానికి అలా చెప్తున్నాడు. అయినా హాస్పిటల్ బిల్లులు వామ్మో. మీరు అలా మాట్లాడి ఈరోజు జరిగిందాన్ని ఇగ్నోర్ చేయొద్దు. డాక్టర్ పని డాక్టర్ చేస్తారు. ఇక్కడ మీ హెల్త్ ఇంపార్టెంట్, డబ్బులు కాదు. నాకు అర్థమైంది, ఈ హాస్పిటల్ ట్రీట్మెంట్ చాలా ఖర్చుతో కూడుకునే వ్యవహారం. నేను ఇవన్నీ భరించలేను. ఈ రోజు టాబ్లెట్లు వేసుకుంటే మొత్తం తగ్గిపోతుంది. బంగారం కొనుక్కోవడానికి, బట్టలు కొనుక్కోవడానికి, ఫంక్షన్లు చేయడానికి మన దగ్గర డబ్బులు ఉంటాయి. ఇలాంటి వాటికి మాత్రం డబ్బులు ఉండవు. అందుకే నేను మన ఫ్యామిలీ మొత్తానికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. ఎమర్జెన్సీ ఎప్పుడు ఏ సైడ్ నుంచి వస్తుందో తెలీదు. అందుకే నేను ముందే ప్లాన్ చేసుకున్నాను. నిజమా? ఇన్సూరెన్స్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ కదరా. అలా ఏం ఉండదు. ప్లాన్స్ అనేవి ఎవ్రీ మంత్ 400 to 500 రూపీస్ గా స్టార్ట్ అవుతుంది. ఫ్యామిలీ మొత్తానికి లాక్స్ లో, క్రోర్స్ లో కవరేజ్ వస్తుంది. ఈ డబ్బులు మన హాస్పిటల్ బిల్ కట్టడానికి, మందులు కొనుక్కోవడానికి, టెస్టులు చేయించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఫ్యామిలీ గురించి చాలా అడ్వాన్స్ గా ఆలోచించావురా. హెల్త్ ఎమర్జెన్సీస్ అనేవి ఎప్పుడు మనకి చెప్పిరావు. ఏ టైంలో ఏదన్నా శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నమస్కారం, నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి ఏప్రిల్ 19, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే, ఇరాన్ మరియు అమెరికా మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం అనేటువంటిది ఇక 2 రోజులు మాత్రమే మిగిలింది. 21వ తారీఖుతోటి అది ముగియనుంది. ఈ సందర్భంగా అమెరికాకి సంబంధించినటువంటి బృందం రేపు ఇస్లామాబాద్ చేరుకోనుంది. ఇస్లామాబాద్లో ఇరాన్ తోటి ఈ చర్చలు అయితే జరపనున్నారు. ఈ చర్చల్లో ఇరాన్ మ్యాక్సిమం ఒప్పందం అయితే చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ట్రంప్ ఏమని తెలియజేస్తున్నారంటే, ఒకవేళ ఇరాన్ కనుక ఈ ఒప్పందం కనుక చేసుకోకపోతే ఈసారి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి, దాడులు అయితే తీవ్రతరం చేస్తామని చెప్పేసి ట్రంప్ అయితే తెలియజేస్తున్నాడు. ఎందుకంటే కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పుడు నిన్న ఫ్రెంచ్ అలాగే యూకేకి సంబంధించినటువంటి కొన్ని షిప్ల పైన వాళ్ళు దాడులు నిర్వహించడం జరిగింది. సో అది కాల్పుల విరమణ ఒప్పందాన్ని వాళ్ళు ఉల్లంఘించినట్లే కదా. సో అలా చేయకూడదు. కాబట్టి రేపు వాళ్ళు కనుక మేము పెట్టినటువంటి షరతులు ఏవైతున్నాయో వాటికి లోబడి వాళ్ళు కనుక ఒప్పందం చేసుకుంటే ఓకే, లేకపోతే మేము దాడులు తీవ్రతరం చేస్తామని చెప్పేసి ట్రంప్ అయితే తెలియజేస్తున్నాడు. అయితే ఇరాన్ ఏమైనా తెలియజేస్తుందంటే, మేము ఏమాత్రం తగ్గేది లేదు. అమెరికా ఎప్పటి వరకు అయితే హార్మూజ్ దగ్గరలో ఉన్నటువంటి మా దేశానికి సంబంధించిన ఎయిర్పోర్ట్లు ఏవైతున్నాయో వాటిని దిగ్బంధంలో ఉంచుతుందో అంతవరకు కూడా మేము తగ్గేదే లేదు, హార్మూజ్ జలసందని మేము వదిలేదే లేదు అని చెప్పేసి వాళ్ళు అయితే అంటున్నారు. అలాగే ఈ తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఏదైతే వచ్చిందో ఈ సమయంలో మేము ఈ డ్రోన్లు అలాగే ఆయుధాలు మిగతా ఏవైతే ఉన్నాయో మిజైల్స్ వీటిని తయారు చేసుకోవడానికి మాకు సమయం దొరికింది. మేము వాటిని అన్నిటిని కూడా మరమ్మతులు అయితే చేసుకున్నాము. అంటే వాటి తయారీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన దాడులు జరగడంతో కొద్దిగా డ్యామేజ్ అయింది. సో అవన్నీ కూడా ఇప్పుడు రెడీ చేసుకున్నారు వాళ్ళు. సో ఆయుధాలు కూడా రెడీ చేసుకున్నారు. సో ఈసారి దాడులు మాత్రం యుద్ధానికి ముందు ఎలా ఉండిందో దానికన్నా ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి తెలియజేస్తుంది. మేము ఏమాత్రం తగ్గేది అయితే లేదు. ఈసారి కనుక దాడులు ప్రారంభమైతే అది ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీయచ్చేమో. ఎందుకంటే ఆ రీతిలో మేము ఆయుధాలు అయితే తయారు చేసి పెట్టుకొని ఉన్నాం. సో ఇలా ఉండొచ్చు అని చెప్పేసి ఇరాన్కి సంబంధించిన ఒక అధికారి అయితే తెలియజేయడం జరిగింది. సో వాళ్ళు అంటుంది ఏంటంటే, మేము ఏమాత్రం తగ్గము, అమెరికా తగ్గితే మేము తగ్గుతాం, అమెరికా తగ్గకపోతే మేము తగ్గేది లేదు, మా డిమాండ్స్ వాళ్ళు ఒప్పుకోవాలని చెప్పేసి వీళ్ళు అంటున్నారు, వీళ్ళ డిమాండ్స్కి వాళ్ళు ఒప్పుకోవాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో ఒకరికొకరు ఇలాగే ఉంటున్నారు. మరి ఏమవుతుందో చూడాలి. 21 వరకే కాల్పుల విరమణ ఒప్పందం ఉంది. సో రేపు ఈవినింగ్ 11 లోపు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావాల్సి ఉంది. మరి ఏమవుతుందో మనం వెయిట్ చేసి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇదిలో ఉండగా ప్రస్తుతానికి కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో విమాన రాకపోకలు ఇంకా ప్రారంభించలేదు. ఆ విషయం మనందరికీ తెలుసు కదా. అయితే ఇది మరికొంతకాలం పోస్ట్పోన్ అయ్యేటువంటి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ మరమ్మత్తు పనులు అలాగే పర్యవేక్షణ జరుగుతూ ఉంది. ఇవాళ కూడా కువైట్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రి అయినటువంటి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్ అహ్మద్
అల్ సబా గారు ఎవరైతే ఉన్నారో ఆయన కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని సందర్శించడం జరిగింది. అక్కడ జరుగుతున్నటువంటి పనులను ఆయన పర్యవేక్షించారు. వీలైన త్వరగా దీన్ని రెడీ చేయాలని చెప్పేసి, అలాగే అన్ని భద్రతా ప్రమాణాలు చూసుకోవాలని చెప్పేసి, ఇప్పుడు ఒకవేళ విమానాలు ప్రారంభించామనుకోండి అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉండాలి, ఆ సౌకర్యాలు అసౌకర్యం ఉండకూడదు అనమాట మనకి. ఎందుకంటే అన్ని యథావిధి గతంలో యుద్ధానికి ముందు ఎలా ఉండిందో ఆ విధంగా ఎయిర్పోర్ట్ మనం రెడీ చేయాలి. సో ఆ విధంగా చేసిన తర్వాత మాత్రమే మనం ఏదైనా ఆలోచించవచ్చు అని చెప్పేసి ఇవాళ ఆయన పర్యవేక్షించడం జరిగింది. సో ఈ పరిణామాలన్నీ బట్టి చూస్తుంటే వీలైన త్వరగానే ఎయిర్పోర్ట్ను ఓపెన్ చేయడానికి అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఈ కాల్పుల వివరణ ఒప్పందం ఉందా దానిపైన ఆధారపడి ఉంటుంది. వీళ్ళు త్వరగా ఓపెన్ చేస్తారా లేటుగా ఓపెన్ చేస్తారా అనేటువంటిది. ఇదిలా ఉండగా ఓమన్కి సంబంధించినటువంటి ఎయిర్వేస్ మాత్రం తన యొక్క కార్యకలాపాలని మరికొన్ని ప్రదేశాలకు అయితే విస్తరించింది. యూఏఈలోని ఒక ఎయిర్పోర్ట్కి, అలాగే బహ్రెయిన్లోని 2 ఎయిర్పోర్ట్లకి ప్రస్తుతానికి బుకింగ్ కూడా ప్రారంభించింది. అయితే కువైట్కి మరియు ఖతార్కి, ఇరాక్కి ఇక్కడికి మాత్రం ఈ నెల ఆఖరు వరకు, ఈ నెల 30వ తారీఖు వరకు విమాన రాకపోకలు అయితే రద్దు చేసినది. అంటే షెడ్యూల్ అన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది అది ఓమన్. కానీ మిగతా 3 ప్రాంతాలకు అయితే ఇప్పుడు స్టార్ట్ చేసింది. అలాగే ప్రపంచంలోని చాలా దేశాలకు అయితే ఇప్పుడు ఆల్రెడీ ఓమన్కి సంబంధించిన ఎయిర్వేస్ అయితే సర్వీసులు అయితే నడుపుతూ ఉంది. సో కువైట్ ఎప్పుడు అంటే ఇంకా ఆన్సర్ అయితే లేదు, ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగానే ఉంది. సో అన్ని పనులు అయిపోయిన తర్వాత దీన్ని ఓపెన్ చేయొచ్చు. బహుశా ఈ కాల్పుల వివరణ ఒప్పందం ఏమవుతుందో ఒక కొలిక్ వచ్చిన తర్వాత ఓపెన్ చేయడానికి మ్యాక్సిమం అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో కాల్పుల వివరణ ఒప్పందం అనేటువంటిది తాత్కాలికంగా చేసుకున్నారు కదా, ఇది పూర్తిగా ఒప్పందం అనేటువంటి చేసుకొని త్వరగానే విమాన సర్వీసులు అయితే పునఃప్రారంభించాలి కువైట్ నుంచి అని చెప్పేసి మనం అయితే ఆశిద్దాం. నేటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, హార్ముజ్ జలసంధి దగ్గర మన భారతదేశానికి సంబంధించినటువంటి 2 నౌకలపైన ఇరాన్కి సంబంధించినటువంటి వాళ్ళు దాడులు నిర్వహించారు అని చెప్పేసి. అయితే దానిపైన వివరణ ఇవ్వాలని చెప్పేసి మన భారత ప్రభుత్వం అయితే ఇండియాలో ఉన్నటువంటి ఇరాన్కి సంబంధించిన అంబాసిడర్ ఎవరైతే ఉంటారో ఆయనకి సమ్మన్లు జారీ చేశారని చెప్పేసి మనం చెప్పుకున్నాం. సో దాని తర్వాత పరిణామాలు ఇంకా పూర్తిగా అయితే బయట రాలేదు. కానీ ఇరాన్కి సంబంధించిన సుప్రీం లీడర్ మాట్లాడుతూ భారతదేశంతో మాకు బలమైనటువంటి సంబంధాలు అయితే ఉన్నాయి, మంచి సంబంధాలు అయితే ఉన్నాయి అని చెప్పేసి ఆయన తెలియజేశారు. ఇంకా దాని తర్వాత డీటెయిల్స్ అయితే ఏం రాలేదు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే మాకు ఈ భారత్తో శత్రుత్వం పెట్టుకునేటువంటి ఉద్దేశం లేదు అని చెప్పేసి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. బహుశా బై మిస్టేక్ లేదంటే మిస్అండర్స్టాండింగ్ వల్ల ఏదైనా దాడులు జరిగి ఉండొచ్చామో అని చెప్పేసి మనం అనుకోవాలి దీన్ని బట్టి. సో ఏదైనప్పటికీ దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే రావాల్సిన అవసరం ఉంది. సో అది వచ్చిన తర్వాత ఎలాగో మన ఇండియన్ గవర్నమెంట్ కావచ్చు, ఇరాన్ కావచ్చు అఫిషియల్గా అనౌన్స్ చేస్తారు. అది అనౌన్స్ చేసినప్పుడు మీకు నేను దానికి సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తాను. కువైట్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు రేపు ఉదయం నుంచి బుధవారం వరకు కువైట్లో బలమైనటువంటి గాలితో పాటుగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి అంటున్నారు. అలాగే దుమ్ముతో కూడినటువంటి గాలులు కూడా ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. రేపు ఉదయం మాత్రం వర్షం స్టార్ట్ అవుతుంది, రేపు ఈవినింగ్ వరకు ఉండడానికి అయితే అవకాశం ఉంది. దాని తర్వాత బుధవారం వరకు కొద్దిగా వర్షం అనేటువంటిది ఎక్కువై దాని తర్వాత బుధవారం ఆఖరికల్లా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటున్నారు. సో మొత్తం మీద రేపు స్టార్ట్ అవుతుంది, బుధవారం లోపు వర్షం అయితే ఆగిపోవడానికి అవకాశం ఉంది. సో అది రేపు ఉదయం స్టార్ట్ అయినప్పుడు మామూలుగా ఉన్న దాని తర్వాత తీవ్ర రూపం దాల్చి మళ్ళీ తగ్గిపోతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా సౌదీ అరేబియాలో కూడా ఇవాళ భారీ వర్షం అయితే పడింది. ఈ సౌదీ అరేబియాలోని రియాద్ అల్ కబీర్ అనేటువంటి ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటి కస్సాం అనేటువంటి ఏరియా ఏదైతుందో అక్కడ ఈ భారీ గాలులతో కూడినటువంటి వర్షం రావడంతో ఆ గాలుల కారణంగా ఈ ట్రాలర్లు ఏవైతే ఉంటాయో, ఈ లోడ్ తీసుకెళ్లేటువంటి లారీలు ఉంటాయి కదా, అవి రోడ్డుపైకి ఒరిగిపోయి అన్నీ పడిపోవడం జరిగింది. వాటికి సంబంధించిన వీడియో అయితే ఇంకా ప్లే అవుతుంది, మీరు చూడొచ్చు. ఈ ట్రైలర్లన్నీ కూడా లగేజ్ తోటి వెళ్తున్నాయి. బహుశా వీటిల్లో లగేజ్ ఉందో లేదో తెలియదు, కానీ లగేజ్ లేకపోవచ్చాము బహుశా, అందుకే ఆ గాలులకే అవి పడిపోయింది. లగేజ్ ఉంటే పడవు సామాన్యంగా, లగేజ్ సరిగ్గా లేనట్టుంది. అట్లాంటి కొద్దిగా ఎంటీ ట్రైలర్లు అయినా వెళ్తుండొచ్చు బహుశా, రోడ్డు పైన అడ్డంగా పడిపోయి. సో ఆ తీవ్రతను ఒకసారి ఊహించవచ్చు మీరు, ఎంత తీవ్రంగా గాలులు అనేటువంటిది వీచి ఉంటాయి. ఇవే పడిపోయి అంటే మరి కార్ల పరిస్థితి ఏమిటి? వాటికి సంబంధించిన వీడియో అయితే ఇంకా రాలేదు, కానీ వీటికి సంబంధించిన వీడియో మాత్రం రిలీజ్ అయింది. సో ఆ విధంగా భారీగా గాలులు అలాగే వర్షం అయితే పడిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్లో కూడా రేపు ఉదయం నుంచి వర్షం అయితే స్టార్ట్ కానుంది. కాబట్టి రేపటి నుంచి బుధవారం వరకు అనవసరంగా ఏదైనా పనులు ఉంటే మాత్రం బయట వెళ్ళకండి. ఇది వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తుంది. మరి దీని యొక్క తీవ్రత అదే రూపంలో ఉంటుందా లేకపోతే నార్మల్గా ఉంటుందా అనేటువంటిది ఇంకా మరి మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. టైటానిక్ గురించి తెలియని వాళ్ళంటూ ఎవరు ఉంటారని చెప్పేసి నేను అయితే అనుకుంటున్నాను. ఈ టైటానిక్ ఎప్పుడైతే మునిగిపోయిందో అప్పుడు అందులో నుంచి బయటపడినట్టు ఒక మహిళ ధరించినటువంటి లైఫ్ జాకెట్ ఏదైతుందో అది వేలంపాటలో మంచి ధరకి ఎదనక పోయింది. సో అది ఎంతకు పోయింది ఏంటంటే మనం ఒకసారి వివరాలు చూద్దాం.
1912 ఏప్రిల్ 15న టైటానిక్ షిప్ అనేటువంటిది వెళ్తున్నటువంటి క్రమంలో అనుకోని ప్రమాదంలో ఒక ఐస్బర్గ్ని ఢీకొన్నటువంటి ఘటనలో అది అతి తక్కువ సమయంలోనే నీటిలో మునిగిపోయింది. ఆ సమయంలో అది అక్కడ ఢీకొన్నటువంటి ఘటనలో ఏదైతే ఘటన జరిగిందో ఆ సమయానికి ఆ షిప్లో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం సంఖ్య వచ్చి 2200 మంది. అందులో 1500 మంది అయితే ప్రాణాలు కోల్పోయారు. మిగిలినటువంటి 700 మందిని మాత్రం ఆర్ఎంఎస్ కార్బిడియా అనేటువంటి ఒక షిప్కి సంబంధించినటువంటి క్యాప్టెన్ వాళ్ళని అందరినీ కూడా కాపాడడం జరిగింది, 700 మందిని. అయితే ఆ 700 మందిని ఎవరినైతే కాపాడారో ఆ సమయంలో ఒక మహిళ ధరించినటువంటి లైఫ్ జాకెట్ ఇప్పుడు వేలం వేయబడింది. ఆ మహిళ ధరించినటువంటి లైఫ్ జాకెట్ పైన ఆ మహిళ అలాగే ఆ బోట్లో ప్రయాణం చేసినటువంటి మిగతా వాళ్ళ సంతకాలు కూడా ఉన్నాయి. అందులో యాక్చువల్ 40 మంది వెళ్ళొచ్చు, కానీ ఒక 12 మంది 13 మంది మాత్రమే ఆ బోట్లో వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆ మహిళ ధరించినటువంటి జాకెట్ పైన అందరూ సంతకాలు చేసినారు. ఆ జాకెట్ని ఇప్పుడు వేలం వేయడం జరిగింది. ఎంతకు పోయిందో తెలిసిన వేలం పాటలో అది $5,27,000. అంటే ఒకసారి ఊహించండి ఎంత డబ్బులు అది. $5,27,000 అమ్ముడుపోయింది లైఫ్ జాకెట్, కేవలం లైఫ్ జాకెట్ అది. అయితే దీనికే మనం ఇలా అనుకుంటే, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా 700 మందిని కాపాడినటువంటి ఈ ఆర్ఎంఎస్ షిప్కి సంబంధించినటువంటి క్యాప్టెన్ ఉన్నారు కదా, ఆయన వాళ్ళందరినీ కాపాడినందుకు గాను ఆయనకు అప్పుడు గిఫ్ట్గా జేబు వాచ్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఆయనకి గిఫ్ట్గా ఇచ్చారు అప్పుడు. అంటే ఎంతమందిని కాపాడావు కదా అని చెప్పేసి అప్పుడు అందరూ, ఎందుకంటే అప్పుడు అందులో ప్రయాణం చేసిన వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు, ధనికులు ఉన్నారు, కానీ ఎక్కువ శాతం మంది ధనికులు అప్పుడు బయటపడడం జరిగింది. సో వాళ్ళల్లో ఇంకా డబ్బులు ఉన్న వాళ్ళు కాబట్టి ఆ క్యాప్టెన్కి ఒక జేబు వాచ్ని అయితే బహుకరించారు. ఆ వాచ్ని వేలం వేసినప్పుడు అది ఎంతకు పోయిందో తెలిసిన $2 మిలియన్, అంటే $20 లక్షల అమ్ముడుపోయినది. అంటే వేలం పాటలో దక్కించుకున్నారు. అంటే ఎంత వాల్యూ పలికిందో ఒకసారి చూడండి. సో నిన్న రీసెంట్గా ఈ లైఫ్ జాకెట్ని వేలం వేసినప్పుడు, నిన్నే జరిగింది అది, లైఫ్ జాకెట్ని వేలం వేసినప్పుడు $5,27,000 ఎదురుగా ఎవరో దక్కించుకున్నారు దాన్ని. సో మరి అలా ఉంటాయి పాత వస్తువులు. మనకు చాలామంది పడేస్తుంటాం అవి పనికిరానివి అని చెప్పేసి. ఒక్కొక్కసారి పాతవే విలువైనటువంటి ధనాన్ని మనకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క వెయిట్ మన ₹10 సుమారుగా $300 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాల్యాలో ఉన్న సూకల్వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతం 1 గ్రామ్ ధర 44 దినార్ల 646 రూపాయలుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతం 1 గ్రామ్ ధర 48 దినార్ల 687 రూపాయలుగా ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అందరికోసం జై హింద్.